హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం. నిన్ను చూడక నేనుండలేను కదా 16వ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం. ఈ కథను రచించిన వారు గౌతమి గారు. ఇక మనం కథలోకి వెళ్తే, విక్రమ్ కోపంగా ఇంటికి వెళ్ళి మధు మీద చాలా కోపంతో రగిలిపోతూ పక్కన ఉన్న గాజు గ్లాసుని తీసుకుని గట్టిగా నేల మీద కొడతాడు. మధు తనని రిజెక్ట్ చేసిందని తెలిసి రిజెక్ట్ తీసుకోలేక మధు మీద కోపంతో పక్కనున్న మందు బాటిల్ తీసుకుని గడగడా తాగుతూ ఉంటాడు విక్రమ్. మధు, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ విక్రమ్నే కాదంటావా? ఎంతైనా అందంగా ఉన్నావని పొగరు కదా మధు నీకు. నేను కోరుకుంటే భారతదేశంలోనే అత్యంత అందమైన అమ్మాయిలు నా దగ్గరికి రప్పించుకోగలను. మొదటిసారి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అది నిన్నే మధు. ఎందుకో తెలీదు, నువ్వు నాకు బాగా నచ్చేశావు. నీ పొగరు నచ్చింది. నువ్వు నన్ను కాదనుకున్నందుకు కోపంగా ఉన్నా తెగ నచ్చేశావు అని అనుకుంటాడు. నేను తలుచుకున్నానంటే నిన్ను నా వశం చేసుకోవడానికి ఎంతో సమయం పట్టదు. కానీ ప్రేమగా నేను దగ్గరకు చేసుకోవాలనుకున్నాను. నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవో నేను చూస్తాను. అవసరమైతే బలవంతంగానైనా నిన్ను నా దాని చేసుకుంటాను అని అంటాడు విక్రమ్. రోజు నిన్ను అనుభవిస్తూ నీ పొగరంతా దించేస్తా మధు. నా నుంచి నిన్ను ఎవరూ రక్షించలేరు. నువ్వు నా దానివి కాకుండా ఎవరూ ఆపలేరు అని క్రూరంగా నవ్వుతాడు విక్రమ్. ఇక ఇంటికి వచ్చిన మధు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది దీపు. ఏంటి ఇంతసేపు, ఎక్కడికి వెళ్ళిపోయా? ఫేస్ ఏంటి అలా ఉంది అని అడుగుతుంది. జరిగిందంతా వివరిస్తుంది దీపుకి మధు. అంటే విక్రమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత అయిన విక్రమ్ సార్ నీకు ప్రపోజ్ చేశాడా? నమ్మలేకపోతున్నానే. నిజమే, నాకు ఇష్టం లేదని కూడా చెప్పేశానే అని అంది. నీకు తెలుసు కదా నాకు ఈ లవ్ మ్యారేజ్లు అంటే ఇష్టం ఉండదని. అయినా అమ్మ నాకు బావతో పెళ్లి ఫిక్స్ చేశారు. త్వరలోనే పెళ్లి జరగబోతుంది. మీ బావ పప్పు సొద్దే, వాణ్ణి పెళ్లి చేసుకుంటానంటావేంటి అని తలపట్టుకుంటుంది దీపు. అందం చదువు ఉన్న నువ్వు అలాంటి వేస్ట్ ఫెలోని పెళ్లి చేసుకుంటానంటూ ఉంటే నాకు అసలు ఇష్టం లేదు. నా మాట విని చక్కగా మంచి అబ్బాయిని చూసి లవ్ చేసి పెళ్లి చేసుకో అని అంటుంది దీపు. అమ్మ ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటానే, అదే ఫైనల్. నువ్వేమీ మాట్లాడుకో అని అంది మధు. మరీ నువ్వు పాతకాలం అమ్మాయిలాగా బిహేవ్ చేస్తున్నావు. నిన్ను ఎవరూ మార్చలేరే అని అంటుంది దీపు. నువ్వు కూడా పిన్ని బాబాయ్ చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉంటావు. నా మాట విను అని అంది. కొంపదీసి నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా ఏంటి? ఆఫీస్ నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది డౌట్గా మధు. ఫ్రెండ్స్ కలుద్దామని బయటికి వెళ్ళానే, అంతే అని అంటుంది దీపు. నేను ఎవరిని లవ్ చేయడం లేదు అని తడబడుతూ అబద్ధం చెప్తుంది దీపు. వెరీ గుడ్, అలాగే ఎవరిని ప్రేమించకుండా జాగ్రత్తగా ఉండు, అర్థమవుతుంది కదా? సరేలేవే అని నీరసంగా తల ఊపుతుంది దీపు. మా అమ్మ నాన్నకైనా సరే నా ప్రేమ గురించి చెప్పి ఒప్పించచ్చేమో కానీ ఈ మధుని మాత్రం ఒప్పించలేం. దేవుడా, మధు ప్రేమలో పడేలా చెయ్యవయ్యా. ఒక మంచి అబ్బాయికి ఇచ్చి దానికి పెళ్లి చేయని కోరుకుంటుంది మనసులో దీపు. ఎక్కడికి వెళ్ళావురా, ఇంత లేట్ అయింది అని అడుగుతుంది దేవయాని సూర్యని చూసి. అమ్మ, ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత కొంచెం బయటికి వెళ్ళొచ్చానమ్మా అని అన్నాడు. ఎవరితో బయటికి వెళ్ళావు అని అడుగుతుంది అనుమానంగా దేవయాని. ఎందుకమ్మా అలా డౌట్గా అడుగుతున్నావు? నువ్వు ఎవరో అమ్మాయితో రెస్టారెంట్లో కనిపించావని మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి చెప్పింది. ఎవరా అమ్మాయి అని అడుగుతుంది దేవయాని. ఇంకెవరమ్మా, నీ ఫ్రెండు అందాల రాక్షసి ఉంది కదా మధు అని అంటాడు సూర్య. అదేంట్రా సూర్య, మధుని ఇంటికి తీసుకురావచ్చు కదా, చక్కగా ఇద్దరం కలిసి మాట్లాడుకునే వాళ్ళం. అయినా నువ్వు తీసుకొస్తానని చెప్పావు కదా అని అలిగినట్టు ఫేస్ పెడుతుంది దేవయాని. రేపు మార్నింగ్ వస్తుందమ్మా, సరేనా అని అంటాడు. నీ పెళ్లి కాని ప్రియదర్శినితో కుదరకపోయి ఉంటే ఖచ్చితంగా నేను మధుని ఒప్పించి మరీ నిన్ను పెళ్లి చేసుకోమనేదాన్ని. ఆ మాటలని ఎందుకమ్మా ఇప్పుడు? వెళ్ళి నాకు భోజనం పెట్టు అని అన్నాడు. సరే, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరారా అని అంటుంది దేవయాని. మధు గురించి వాళ్ళమ్మ అన్న మాటని గుర్తు చేసుకుంటూ సూర్య నవ్వుతూ పైకి వెళ్ళిపోతాడు ఫ్రెష్ అవ్వడానికి. ఇక విక్రమ్ మందు తాగి కళ్ళు తిరిగి మత్తుగా కింద పడిపోతాడు. విక్రమ్ ఎక్కడున్నాడా అని చెప్పి విక్రమ్ గురించి వెతుకుతూ విక్రమ్ వాళ్ళమ్మ మహేశ్వరి విక్రమ్ దగ్గరికి వస్తుంది. విక్రమ్ కింద పడిపోయి ఉంటాడు. మధు మధు అని అంటూ కలవరిస్తూ ఉంటాడు. విక్రమ్, లేవరా, ఏంట్రా కింద పడుకుండిపోయావు, లెగు అని విక్రమ్ని తట్టి లేపుతూ ఉంటుంది మహేశ్వరి. మధు, నువ్వు నాకు కావాలి అని అంటూ కలవరిస్తూనే ఉంటాడు విక్రమ్. ఎప్పుడు లేనిది విక్రమ్ ఒక అమ్మాయి పేరు తన నోటి నుండి రావడం ఏంటి అని ఆశ్చర్యపోతూ ఉంటుంది మహేశ్వరి. ఇంతకీ ఈ మధు ఎవరు? అమ్మాయిలతో గడపడం తప్ప వాళ్ళ గురించి అసలు పట్టించుకోని విక్రమ్ ఒక అమ్మాయి గురించి ఇంతలా కలవరిస్తున్నాడంటే తప్పకుండా ఆ అమ్మాయి అంటే విక్రమ్కి చాలా ఇష్టమై ఉంటుంది. విక్రమ్ నిద్ర లేచిన తర్వాత పొద్దున్నే అడగాలి మధు ఎవరోనని అనుకుంటుంది. అక్కడున్న పని వాళ్ళని పిలిచి విక్రమ్ని తీసుకెళ్లి విక్రమ్ రూమ్లో పడుకోబెట్టి చెప్పి మహేశ్వరి పడుకోవడానికి వెళ్ళిపోతుంది. ఇక మరొక వైపు మధు భోంచేసి నిద్ర పట్టక బాల్కనీలో ఉన్న సోఫా మీద కూర్చొని చందమామని చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. మధు ఎక్కడ ఉందా అని చెప్పి రూమంతా చూస్తూ ఉంటుంది దీపు. బాల్కనీలో ఉన్న మధు దగ్గరికి దీపు వచ్చి, ఏంటే పడుకోకుండా ఆలోచిస్తున్నావు? నిద్రదేవత ఇంకా నిన్ను ఆవహించలేదా అని అడిగింది. అంత దీర్ఘంగా దీని గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది దీపు మధుని.
ఇంకా 4 రోజుల టైం మాత్రమే ఉందే అన్నయ్యని జైలు నుండి విడిపించడానికి. అంతలో మనకి డబ్బు సర్దుబాటు అవుతుందో లేదో అని కంగారుగా ఉంది అని అంటుంది మధు. ఒసే పిచ్చి మధు, ఇంకా డబ్బు గురించి ఆలోచిస్తున్నావా? నాన్నకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా. ఆయన ఊరు వెళ్ళారట. ఆయన రావడానికి 2 రోజులు టైం పడుతుంది. వచ్చిన వెంటనే నీకు డబ్బు అరేంజ్ చేస్తానని ఆయన నాన్నగారికి చెప్పారని అమ్మ నాకు ఇందాకే చెప్పింది అని అంది. అయితే డబ్బు గురించి ఏమీ ఆలోచించక్కర్లేదన్నమాట. చాలా రిలీఫ్గా ఉంది అని అంది. 2 రోజులు డబ్బుని చేతిలో ఉంటుంది. అయితే శాలరీ వచ్చిన తర్వాత వాళ్ళకి నెల నెలా వడ్డీ కట్టేస్తే సరిపోతుంది అని అంటుంది దీపు. అమ్మయ్య, ఒక సమస్య తీరబోతుందని సంతోషంగా ఉంది అని అంటుంది మధు. అవును, నేను వచ్చినప్పటి నుండి బాబాయ్ ఇంటికి రావడం లేదు అని అడుగుతుంది మధు. నాన్న ఆఫీస్ పని మీద ఊర్లో ఉండాల్సి వస్తుంది అని అన్నారే. వస్తానంటున్నారు కానీ ఎంతకీ రావడం లేదు ఇంటికి అని అంది దీపు. అమ్మేమో నాన్న దగ్గరికి వెళ్ళిపోతే బాగుంటుంది కదా, అస్తమానం తిరగడేందుకు అక్కడికి ఇక్కడికి, అక్కడే ఏదో ఒక ఇల్లు తీసుకుంటే మంచిది కదా అని అమ్మ ఆలోచిస్తుంది అని అంది. నాకేమో ఇక్కడ ఉద్యోగం, తమ్ముడు కూడా స్కూల్లో ఉండడంతో అమ్మ ఇక్కడ ఉండిపోయింది. లేకపోతే నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయేది అమ్మ. నాకైతే ఒక ఆలోచన ఉంది కానీ దానికి అమ్మ ఒప్పుకుంటుందో లేదో తెలియడం లేదు అని అంటుంది దీపు. ఏ ఆలోచనే అని అడుగుతుంది మధు. నువ్వే అమ్మను ఒప్పించాలి మధు. ముందు నీ ఆలోచన ఏంటో చెప్పు నాకు. దాన్ని బట్టి నేను ఆలోచించి పిన్నితో మాట్లాడతాను. ఏమనుకుంటున్నావు అని అంది. మన ఆఫీస్ దగ్గరలో అపార్ట్మెంట్ ఉన్నాయి కదా, అందులో ఒక ఫ్లాట్ కూడా ఖాళీగా ఉంది. అందులో మన ఆఫీస్లో వర్క్ చేసే కీర్తన అని తను అక్కడే రూమ్లో ఉంటుంది. తనకి రూమ్ షేరింగ్కి ఎవరూ లేరని మనమిద్దరం వెళ్ళిపోయామనుకో, చక్కగా మనం ముగ్గురం కలిసి ఒకే ఫ్లాట్లో ఉండొచ్చి. ఆఫీసు కూడా దగ్గరే కదా, వాకబుల్ డిస్టెన్సు, రోజు నడుచుకుని వెళ్ళిపోవచ్చు కదా అని అంది. అపార్ట్మెంట్ పేరేంటి అని డౌట్గా అడుగుతుంది మధు. అంటే మనోజ్ వంశీ ఉంటున్న అదే అపార్ట్మెంట్లో కీర్తన ఫ్లాట్ ఉంది అని అంది. అక్కడ వద్దే, మన ఆఫీస్లో పనిచేసే వాళ్ళ ఫ్లాట్ దగ్గరలో ఉంటే ప్రాబ్లం అవుతుంది అని భయంగా చెప్తుంది మధు. వాళ్ళ వల్ల మనకి ఇబ్బంది ఉంటుంది చెప్పు. వాళ్ళు ఉంటున్న ఫ్లోర్ వేరు, మనం ఉంటున్న ఫ్లోర్ వేరే కదా. వాళ్ళు మనల్ని ఏమీ ఇబ్బంది పెట్టారే, నన్ను నమ్ము. నువ్వేం భయపడకు, నేనున్నాను కదా అని అంటుంది దీపు. మధు ఎలా అయినా సరే ఒప్పుకోవాలని మనసులో తెగ కోరుకుంటూ ఉంటుంది దీపు టెన్షన్గా. సరే దీపు, నిన్ను నమ్మి నేను కూడా ఫ్లాట్లో ఉండడానికి ఒప్పుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే వాళ్ళతో మనం అస్సలు మాట్లాడకూడదు, అర్థమవుతుందా? ఈ కండిషన్కి నువ్వు ఒప్పుకుంటేనే నేను ఆ ఫ్లాట్కి వస్తాను, లేకపోతే నేను వెళ్ళి హాస్టల్లో జాయిన్ అయిపోతాను అంతే అని అంటుంది మధు. సరే మధు, నీకు ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే హాస్టల్లో జాయిన్ అయిపోదాం, ఓకేనా అని అంటుంది దీపు కూడా. నీ గురించి అయితే ఒప్పుకోవడం లేదు దీపు. పాపం పిన్ని బాబాయి కలిసి ఉండడం లేదు కదా. పిన్ని అక్కడికి వెళ్ళిపోతే బాబాయి పిన్ని దగ్గరగా ఉంటారు, బాబాయికి కూడా బాగుంటుంది. అందుకే నేను ఎలా అయినా సరే పిన్నిని ఒప్పిస్తాను. మేమిద్దరం రూమ్లో ఉంటాం పిన్ని, మీరు బాబాయి దగ్గరికి వెళ్ళిపోండి అని ఒప్పిస్తాను, సరేనా అని అంది. మరి తమ్ముడు సంగతి ఏంటి అని అడుగుతుంది మధు. పండుగ గురించా ఏం బెంగలేదే, వాడిని మా అమ్మ తీసుకెళ్ళిపోతుంది. స్కూల్ మాన్పించి అక్కడ కొత్త స్కూల్లో ఏదైనా జాయిన్ చేయిస్తుంది అని అంటుంది. అమ్మయ్య, నాకొక సమస్య తీరిపోయింది అనుకుంటుంది దీపు. నా డబ్బు సమస్య కూడా తీరిపోతుంది అని అంటుంది మధు. నా సమస్య తీరిపోయిన తర్వాత జాబ్ మానేయాలనుకుంటున్నాను, కానీ తప్పది. ఈ అప్పు తీరడానికైనా సరే నేను జాబ్ చేయాలి, అది కూడా ఆ రాక్షసుడి దగ్గర అని సూర్యుని తలుచుకుంటుంది మధు. సూర్య సార్ గురించి అలా అనొద్దు, చాలా మంచివారే. నీకు ఆయన గురించి అర్థం కాలేదు అంతే అని అంది. ఆయన మంచివారని నాకు తెలుసు, కాకపోతే ఏంటంటే ఆయన ఇచ్చే పనిష్మెంట్ నాకు నచ్చడం లేదు. ఆయన చుట్టూ తిరగాలి 1 month తెలుసా నీకు అని అంది. అయినా సూర్య సార్కి నీకు ఏదో రాసి పెట్టుందే, లేకపోతే ఎప్పుడు చూసినా సూర్య సార్ చేతిలో ఇరుక్కుపోతున్నావేంటే నాకు అర్థం కావడం లేదు. వచ్చిన 2 రోజుల నుండి చూస్తున్నాను అని అంది దీపు. ఆయన్ని చూస్తుంటే నాకు అస్సలు నచ్చడం లేదు. ఆయన పనిష్మెంట్లు, ఆయన కోపం, ఆయన భయపడుతూ ఆయన దగ్గర ఉండాల్సి వస్తుంది. అందుకే నాకు నచ్చడం లేదు అని బిక్కుముఖం పెట్టుకుంటుంది మధు. నువ్వు ఎన్ని తిట్టినా సరే సూర్య సార్ నిన్ను బాగానే చూసుకుంటున్నారు కదా, చిన్న చిన్న పనిష్మెంట్లు ఇస్తున్నారు. ఆయన దగ్గర నిద్రపోతున్నా సరే ఏమీ అనడం లేదు కదా అని అంది. మళ్ళీ నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా చూసుకుంటున్నారు. విక్రమ్ సార్ విషయంలో కూడా నీకు హెల్ప్ చేసినట్టే తెలుసా. అంత మంచి వారిని రాక్షసుడు అన్న కరెక్ట్ కాదే అని అంది దీపు. సూర్య సార్ ట్రూ జెంటిల్మెన్. అసలు ఏ అమ్మాయి విషయంలో కూడా ఆయన తప్పుగా బిహేవ్ చేయరు అని అంటుంది దీపు. ఆయనకి నువ్వంటే ఎక్కడో కొంచెం లైకింగ్ ఉందేమో అని నాకు డౌట్గా ఉందే. ఆయన నీ పక్కన ఉండడం, నువ్వు నిద్రపోతున్నా సరే ఏమీ అనకపోవడం, నిన్ను చాలా కేరింగ్గా చూసుకోవడం, నీ విషయంలో ఎక్కువ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకోవడం అని అంటుంది దీపు. సూర్య సార్కి నా మీద ఫీలింగ్స్ ఉండడం ఏంటి నీ పిచ్చి కాకపోతే? ఆయనకి నాకు అస్సలు పడదు. నేను కొంచెం అమాయకురాలు కదా, అందుకే నాకు హెల్ప్ చేస్తున్నారు అంతే తప్ప ఇంకేమీ లేదు మా మధ్య అని అంది. పర్లేదు, కొంచెం మంచి రాక్షసుడేలే మీ సూర్య సార్ని, నేనేమీ అనలే అని మూత తిప్పుకుంటూ అంటుంది మధు.
2 ఇయర్స్లో కన్నెత్తి ఒక అమ్మాయిని కూడా చూడలేదు ఆయన. అయినా నువ్వు ముద్దు పెట్టినా కూడా సూర్య సార్ నిన్ను తిరిగి తిట్టుకున్నా పనిష్మెంట్ ఇవ్వలేదంటే ఆశ్చర్యంగా ఉంది అని అంటుంది దీపు. ఆయనకి నేను ముద్దు పెట్టానా అని నీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసింది మధు. అప్పుడు నేను అక్కడే ఉన్నాను, నువ్వు జారి వెళ్ళి ఆయన బుగ్గ మీద ముద్దు పెట్టుకోవడం నేను చూసేశానే అని అంటుంది దీపు. అవునా అని సిగ్గుతో కళ్ళు మూసుకుంటుంది మధు. అసలే నా మొగుడికి పెట్టాల్సిన నా తొలి ముద్దుని ఆయనకి పెట్టేసినానని ఎంత ఫీల్ అవుతున్నానో తెలుసా? నువ్వు చూసేశావా అంటే ఏదోలా ఉందే, నాకు ఇంకా సిగ్గుగా ఉంది అంటుంది ఏడుపు ముఖం పెట్టి మధు. సరే, నీ మొగుడికి పెట్టాల్సింది సూర్యసారికి పెట్టేశావని నువ్వు ఫీల్ అవ్వడంలో తప్పులేదే. మొగుడు అంటే కొంపతీసి నీ బావ ఆ చింపాంజీ మొహం ఉన్నవాడు కదా, వాడికేనా నువ్వు ముద్దు పెట్టాల్సింది? మీ బావ అని మాత్రం తలుచుకుంటేనే మాత్రం నాకు అసహ్యంగా ఉంది అని. దానికన్నా నువ్వు సూర్య సార్ని ముద్దు పెట్టుకోవడమే బాగుందే. సార్ కూడా చాలా హ్యాండ్సమ్గా ఉంటారు, తప్పేం కాదు. కానీ నీ బావని నువ్వు ముద్దు పెట్టుకుంటానని అంటే మాత్రం ఆ ఊహ కూడా ఊహించుకోలేకపోతున్నాని. ప్లీజ్ దయచేసి వాడిని మాత్రం పెళ్లి చేసుకోకే అని అంది దీపు. ఇంకెవరే, నా బావనే కదా నేను పెళ్లి చేసుకోబోయేది, నీకు తెలుసు కదా, కొత్తగా అడుగుతున్నావేంటే? వాడిని నేను పెళ్లి చేసుకోవాల్సిందే అని అంది. నువ్వు చాలా చండాలంగా మాట్లాడుతున్నావే. ఎవరో పరాయి వాళ్ళకి నేను ముద్దు పెట్టినా పర్లేదు, కానీ మా బావని మాత్రం ముద్దు పెట్టుకోకూడదు అని కోపంగా చూస్తుంది మధు దీపుని. ఇంకా ఈ ముద్దులు గోల ఆపుతావా? ఈ ముద్దుల గురించి మాట్లాడొద్దు, ఫస్ట్ ఈ టాపిక్ చేంజ్ చేసేయని అంది మందు. అసలు చింపాంజీ ఫేస్ అయినా వీళ్ళ బావకి మధుకి చచ్చినా పెళ్లి జరగకూడదు. దేవుడా, నువ్వు ఏదో ఒకటి చేసి పెళ్ళాపాలి అని మనసులో అనుకుంటుంది దీపు. సరే మధు, ముద్దు గురించి పక్కన పెట్టు, ముందు నేను చెప్పేది విను చక్కగా. ఎవరైనా ఒక హ్యాండ్సమ్ పర్సన్ని లవ్ చేసి పెళ్లి చేసుకో అని అంది దీపు. నీకెన్నిసార్లు చెప్పాలి నేను ఎవరిని లవ్ చేయనని? ఇప్పటికి 100 సార్లు చెప్పుంటానే ఐ హేట్ లవ్ అని. అదే లవ్ మ్యారేజ్ అంటే నీకెందుకు ఇష్టం లేదు చెప్పు అని గట్టిగా నిలదీస్తుంది దీపు. లవ్ చేసే వాళ్ళకి నా అందమే కావాలి, నా మనసుతో సంబంధం లేదు అని అంటుంది మధు చాలా కోపంగా. అది నీకెలా తెలుస్తుంది? నువ్వు ఎవరినైనా ప్రేమిస్తేనే కదా నీకు తెలిసేది. నీ అందాన్ని ప్రేమిస్తున్నారా లేకపోతే నీ మనసును ప్రేమిస్తున్నారా? ఫస్ట్ ప్రేమించి చూడు, దాన్ని బట్టి నీకు తెలుస్తుంది కదా అని అంటుంది దీపు కొంచెం కఠినంగా. ఒక వేస్ట్ ఫెలోని పెళ్లి చేసుకుంటానంటే మాత్రం చూస్తూ ఊరుకోలేని మధు. నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుందంటే మాత్రమే తట్టుకోలేను అని అంటుంది దీపు కొంచెం కోపంగా. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా దీపు, ముమ్మాటికి వాళ్ళకి కావాల్సింది నా అందం మాత్రమే అని అంది మధు. లవ్ గురించి నువ్వు నా దగ్గర ఇంకొకసారి మాట్లాడావంటే నేను తట్టుకోలేను, అలాగే నాకు చాలా చాలా కోపం వస్తుంది దీపు అని ఏడుస్తూ ఉంటుంది మధు. లేదు మధు, ఈరోజు నువ్వు నాకు చెప్పాల్సిందే. నీకు లవ్ అంటే ఎందుకు ఇష్టం లేదు నాకు తెలియాల్సిందే. ఎందుకంటే ఏదో ఉంది, నాకు అర్థమవుతూ ఉంది. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు చెప్పు నాకు అని గట్టిగా అడుగుతుంది దీపు. మధు ఏడ్చుకుంటూ బాల్కనీ నుండి రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఆగు మధు, నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పలేదు. నువ్వు ఎవరినో ప్రేమించావు కదా, నా దగ్గర దాస్తున్నావు అని అంది. ఆ మాట వినగానే మధు అక్కడితో అడుగు ఆగిపోతుంది. తన కళ్ళల్లో నుండి నీరు వస్తూనే ఉంటుంది. వెనక్కి తిరిగి దీపు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి దీపుని పట్టుకుని గట్టిగా ఏడుస్తుంది మధు. ఏమైంది మధు, ఎందుకు ఏడుస్తున్నావు? అసలు నీ కళ్ళల్లో అంత బాధ ఏంటి చెప్పు? ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతుంది దీపు.